అండి అదే విశేషం అసలు కరెక్ట్ గా సంగీత బాణీలు కూడా ఎలా పడ్డాయండి అసలు రాజా సార్ మ్యూజిక్ ఏంటండి మరి రాజా సార్ ఏమనేవారు అంటే అంత దగ్గర రాజా గారితో ఒక బ్యూటిఫుల్ ఆయన రాజా గారికి ఆప్షన్ ఉంటే లేటర్ ఆఫ్ లో అప్పట్లో రాజా గారి బిజీనెస్ కి వీళ్ళకి అంత రిలేషన్షిప్ లేదు వీళ్ళకి లేటర్ ఆఫ్ లో బాగా కనెక్ట్ అయ్యారు వీళ్ళు ఎక్కడో ఒక పాటలు రాస్తున్నప్పుడు సమ్ ఇయర్స్ అయితే దే వర్ సో క్లోజ్ దట్ రెగ్యులర్లీ మా ఇంటి దగ్గరే ఆయన స్టూడియో ప్రసాద్ లో ఇది వరకు ఉండేది సో రెగ్యులర్లీ దే గో ఆయన రమణ మహర్షి సాంగ్స్ రాసి ఇచ్చారు నాన్నగారు 3 days దే గో టు రమణ మహర్షి ఆశ్రమం సో నేను రాజా గారిని మీట్ అయ్యాను ఆఫ్టర్ దట్ లేటర్ ఆన్ ఒక ఆయన వాళ్ళనే బట్ స్టిల్ ఐ వర్క్డ్ ఇన్ సుభాష్ నాయుడు సమ్ అదర్ థింగ్ బట్ ఐఎమ్ సెయింగ్ వాళ్ళిద్దరు అంటే తన ఎప్పుడు ఏ సంగీత దర్శకుడికైనా తననాకి రాస్తే అండి వాళ్ళు ఇచ్చిన తననాకి రాస్తే చాలా హ్యాపీ వాళ్ళు ఇప్పుడు ఈ తననాలన్నీ రాజా సార్ ఇచ్చినవేనా ముందు లేకపోతే అంటే ముందు ఆయన ఇచ్చి తర్వాత రాశారు అందరి మ్యూజిక్ ట్యూన్ వచ్చిన తర్వాత రాస్తారు దాదాపుగా అదే మోస్ట్లీ ఈయన పాటలు రాసాక ట్యూన్ చేసిన ఉంటాయి మరీ బ్యాక్ కేవి మహాదేవన్ గారు అట్లా కొంతమంది ఉంటారు అది ట్యూన్ ఇచ్చింది మాటరాని మౌనం మీద అయితే ట్యూన్ పక్కా ట్యూన్ కి అందులో ముక్త పదగ్రస్తం అలంకారం కూడా అది మాటరాని అంటే ఎవ్రీ ఫస్ట్ లైన్ ఎండ్ వర్డ్ సెకండ్ లైన్ స్టార్టింగ్ వర్డ్ మాటరాని మౌనం ఇది మౌన వీణ గానం ఇది గానం ఇది నా ధ్యానం ఇది ధ్యానములో నా ప్రాణం ఇది ప్రాణమైన మూగగుండె రాగం ఇది సో ఆ టెక్నిక్ అది వంశీ గారు అడిగారట నాకు ఇది కావాలని అలా మొత్తం పాట రాశారు రవికిషోర్ గారు మీ పైత్యం పల్లవి వరకు ఉంచుకోండి చరణాలు ఇవి బాగున్నాయని హీ సెలెక్టెడ్ దట్ చరణాలట ముత్యాల పాటల్లో అది సిచ్యుయేషనల్ మోర్ ఆఫ్ సో అట్లా హీ గాట్ వెరీ గుడ్ హిట్స్ హీ వాజ్ బిజీ అండ్ ఏమో ముద్దుల మావయ్య తర్వాత హీ ఫెల్ సిక్ ముద్దుల మావయ్య ఇట్స్ అ బ్లాక్ బస్టర్ కమర్షియల్ హిట్ అది అన్ని పాటలు నాన్నగారే 5 పాటలు నాన్నగారే అందులో ఒకటి నారాయణ రెడ్డి గారు సో ఆఫ్టర్ దట్ హీ ఫెల్ సిక్ హీ లాస్ట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ యాజ్ ఎ లిరిక్ రైటర్ ఇది కూడా ఒక ఫ్యాక్టే బట్ లేటర్ ఆన్ సడన్లీ హీ గాట్ అన్ ఆపర్చునిటీ ఇన్ డబ్బింగ్స్ అవి హిట్ ఫిల్మ్స్ రాజశ్రీ గారు చనిపోవడం అప్పుడు ఈయన ఫిలిమ్స్ ఈయనే మంచి ఆప్షనల్గా ఉండి సక్సెస్ అవ్వడం ఎక్కువ హిందీ హిట్స్ అయినా అవన్నీ సో డబ్బింగ్ ఎక్కువ వచ్చేవాళ్ళు భాష ఇవన్నీ ఎర్లీ డేస్ లో ఈయనవే హిట్స్ సో ఇంకా దానిలో ఆయన హీ ఆప్టెడ్ ఇట్ టు కంటిన్యూ అవుట్ దేర్ హీ డిడ్ంట్ షిఫ్ట్ టు హైదరాబాద్ డబ్బింగ్ ఆల్ వర్క్ చెన్నైలో జరిగింది అక్కడే ఉన్నారు ఆ తర్వాత కూడా డాన్ సీను వరకు కూడా హూ ఎవర్ కమ్స్ అప్ లైక్ మణిశర్మ గారు లాట్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లైక్ కీరవాణి గారు దే కీప్ కమింగ్ బ్యాక్ ఎప్పుడో ఒకసారి అట్లా రాజమౌళి గారి దాంట్లో కూడా సింహాద్రిలో దెర్ విల్ బి వన్ సాంగ్ మాస్ సాంగ్ చిన్న దమ్మే చీకులు కావు అది కూడా ఆయనే అట్లా భీమవరం బుల్లోడా హీ డన్ లాట్ ఆఫ్ మాస్ సాంగ్స్ సో ఆయనకు వచ్చిన వర్క్ చేశారు అది అండ్ ఇంకొక చాలా మంచి పాట సిచ్యువేషన్ సాంగ్ సన్నజాజి పాడక అది కూడా అంటే అది తెలుగులో అమరినట్టు ఎంత చక్కగా అమరింది అంటే ఇంజీడు పడగి పడగి అది అంటే ఆ 3 పడకలకి 3 అర్థాలు ఉన్నాయి ఒకే అర్థంతో రాదు అక్కడ వచ్చిన బేసికల్లీ ఉన్న వాటన్నిటిలో అంటే నేను ఇది కమల్ గారి ఫ్యాన్ అని చెప్పట్లేదు కానీ కమల్ గారిది ఒరిజినల్ గా ఫిల్మ్స్ లో దేర్ విల్ బి పోయిట్రీ హెవీగా ఉంటుంది అది ఎక్కువ డిమాండ్ చేస్తుంది రాజా గారివి అక్కడ ఇంకా బెటర్ సాంగ్స్ అవుతాయి అలాంటివి ఈయన రాసి ఈయన ఒక తెలుగుకి స్వతహాగా ఒక ఇంటర్ప్రిటేషన్ తెచ్చిచ్చినప్పుడు అవి ఇట్ బికమ్ హ్యూజ్ ముగ్గురు మేధావులు కలిస్తే వచ్చే తెలుగుకి ఈయనే మరి అవి తీసుకురావడం కమల్ గారితో అసలు నాన్నగారు అనుబంధం ఎక్కడ మొదలైంది భామనే సత్యభామనే ఒక ఫిలిం లో అంతకుముందు పరిచయం లేదండి అది బాలు గారు ప్రొడ్యూసరు నాన్నగారు రైటర్ మాటలు పాటలు ఒక సీన్ తీసేద్దాం అనుకున్నారు తెలుగుకి కమల్ గారు చెప్పారట ఈ సీన్ తీసేయండి ఇట్ వోంట్ వర్క్ ఫర్ తెలుగు లింగ్విస్టిక్ పంచ్ అది ఇట్లా తమిళ నా మీద ఇట్లా ఉంటదని ఒక సీన్ ఉంటది నూనె మీద మూగవాడు తమిళ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక భాషని ఇది రాదు మీకు తెలుగుకి అని చెప్పి హీ సెడ్ ఎడిట్ చేసేయండి ఈ సీన్ పెద్ద అవసరం లేదు సినిమాకి అని చెప్తే ఇలా అంటున్నాడు కమల్ అని బాలు గారు నాన్నగారికి చెప్తే నాకు 1 గంట టైం ఇవ్వండి అని హీ క్రాక్డ్ ఇట్ ఆయన చూశాక బాలు గారు వీ క్రాక్డ్ ఇట్ లాగా కమల్ గారికి ఫోన్ చేస్తే అలాగా ఎవరది మీన్ అసలు ఎలా చేశారని హీ ఆల్ ది వే కేమ్ అండ్ వాచ్ దట్ సీన్ అండ్ ఆ బ్రిలియన్స్కి ఈయనకి నచ్చి ఎవరని హీ మెట్ అండ్ దెన్ కపుల్ ఆఫ్ డేస్ తర్వాత బాలు గారు చెప్తున్నారు అందరూ అతని ఫ్యాన్ అయితే అతను నీ ఫ్యాన్ అయ్యాడయ్యా అతను చెప్తున్నాడు ప్రతి చోట నువ్వు రైటర్ అది ఇదేనని నెక్స్ట్ హీ గేవ్ ఏ గుడ్ రెస్పెక్ట్ లైక్ నవ్వండి లవ్వండి ఫిలిం సంబడి బాట్ ఇట్ తెలుగులో మీరు ఎవరు రైటర్ అంటే మేము పలానా వాళ్ళని ఏమైనా పెట్టుకుంటా ఉంటే వెన్నెలకంటి గారు రాస్తే ఐ విల్ సెల్ దట్ ఫిలిం టు యూ లాగా
హీ బ్యాక్డ్ హిమ్ అండ్ లైక్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ లాగా. ఆయన అక్కడ నుంచి ఇట్స్ అన్ని ఫిల్మ్స్ ఆయన చేస్తూ వచ్చారు, విశ్వరూపం అన్నిటి వరకు. సో ఇట్ కంటిన్యూడ్ లైక్ దట్. ఆయన విద్వత్తుకే ఆయన కూడా నచ్చింది బేసిక్ గా. విద్వత్ కంటే యాక్చువల్లీ వేవ్ లెంగ్త్ కూడా మ్యాచ్ అవ్వాలి అవుతుంది. ఎక్కడో నాన్నగారికి మంచి సటిల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, తెలియగానే అంటే బాగా పంచులు పడతాయి, అది పడినట్టు కూడా మనకు తెలియకుండా పడతాయని అనిపిస్తుంది. అదే వాళ్ళు 4 hours మాట్లాడుకుంటారు ఒక్కొక్కసారి కంటిన్యూస్ గా. ఎక్కడో సన్యాసి మంత్రాల వరకు వెళ్ళిపోతారు, చిన్న చిన్న జోక్స్ మాట్లాడతారు లాగా. అలాగే ఇంగ్లీష్ చిత్రాలకి నేటివిటీ తీసుకురావడం అంటే చాలా కష్టం. ఇన్ఫ్యాక్ట్ మేము సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం ఇంగ్లీష్ ఫిల్మ్లో, నీ వెనకాల పెద్ద రాకాశ బలి వస్తుంది చూడు అని. అది అంటే మనకి ఎలా కుదురుతుంది, కుదరదు. కానీ దాన్ని కూడా కన్విన్సింగ్గా తెలుగు ఆడియన్సెస్కి తీసుకొచ్చి ఒక టైంలో ఒక హవా నడిచింది. ఇంగ్లీష్ చిత్రం వచ్చిందంటే సినిమా హాల్కి వెళ్ళాలి, తెలుగు వర్షన్ చూడాలి. సో దానికి ఆద్యులు నాన్నగారే కదా. ఫస్ట్ ఇంగ్లీష్ సినిమా డబ్ అయిన, తెలుగులో డబ్ అయితే దానికి రాసింది నాన్నగారు. జురాసిక్ పార్కే ఫస్ట్ ఎవర్ ఫిల్మ్ అఫీషియల్లీ డబ్డ్ అండ్ రిలీజ్డ్ ఇన్ థియేటర్స్. బట్ టు కన్విన్స్ తెలుగు ఆడియన్స్, అంటే నాట్ టు కీప్ ద నేటివిటీ ఇంటాక్ట్ డిస్పైట్ ద వెరీ అంటే ఫారిన్ ఫేసులు కనిపిస్తుంటాయి కదా. అవునవును. సో అది ఎలా పంచులు, తెలుగు పంచులు ఉంటాయి. అదే మమ్మీ సినిమా అప్పుడండి ఈ ట్రెండ్ అయింది. ఇది మమ్మీ, దెయ్యాల కోట, ఇవన్నీ ఆ టైంలో ఏంటంటే అదే దెయ్యాల కోట అని వాళ్ళు కూడా రుద్దారు కదా. సో అలా ఎగ్జాక్ట్లీ నో అంటే మమ్మీ సినిమాలో ఏంటంటే అంటే చాలా వరకు అక్కడ హ్యూమర్ ఉంటుంది, హ్యూమర్ కి స్పేస్ ఉంటుంది. సో అది నాన్నగారు అది అక్కడ ఆ హ్యూమర్ మంచిగా తెలుగు హ్యూమర్ లాగా రాసేసరికి అది ఆ టైంలో సినిమా కూడా వర్త్ కాబట్టి అది పెద్ద హిట్ అయింది. సో అది కొన్ని రోజులు ఆ ట్రెండ్ నడిచింది. సో దానికి మా మామయ్య రాము అని, అదే మా అమ్మ తమ్ముడు, మా మామయ్య మేనమామ. సో ఆయన ఇంగ్లీష్ సినిమాలకు కూడా తను అప్పుడు అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి నాన్నగారితో కూర్చునే వాళ్ళు. సో ఆ పంచులు గించులు అవి కూడా తను కూడా బాగా ఇచ్చేవాళ్ళు అనమాట బేసిక్ గా, ఇంగ్లీష్ ఎస్పెషల్లీ ఉన్నప్పుడు, ఈ తెలుగు తెచ్చేటప్పుడు. సో అలాగా అంటే ఫ్యామిలీ మొత్తం ఇదే పని మీద నడిచింది అనమాట కొన్నేళ్ళు. ఎంత బాగుంటుందో వాతావరణం ఇంట్లో, మాట పాట భాష వీటిని పట్టుకుని ఆడుకుంటూ ఉంటే రైటర్స్ ఐ థింక్ జీవితాల్లో మంచి కళకళ. అంటే నాకు కూడా మా ఇద్దరికి చైల్డ్హుడ్ నుంచి ఇప్పుడు సీతారామ శాస్త్రి గారు, ఇట్లా చాలా మంది, భువనచంద్ర గారు, వీళ్ళందరి బ్లెస్సింగ్స్ తో పాటు వీళ్ళ గైడెన్స్ లాంగ్ త్రూ చాలా మంది, ఎవ్రీ రైటర్ ఇస్ లైక్ ఫ్యామిలీలా ఉండడం అనేది ఒక బ్లెస్సింగే కదా. ఎక్కడ పోటీ ఉండేది కదా వెన్నెలకంటి గారికి ఇతర రచయిత, బికాస్ ఇది ఒక ప్రత్యేకమైన జానర్. ఆ జానర్లోకి అంటే అందరూ కవితాత్మకంగా అద్భుతంగా రాసిన మహానుభావులు అందరూ. సో ఎప్పుడు అనిపించలేదా పోటీలాగా? డిడ్ ఎవర్ ఫీల్ డాడ్ వాజ్ అ థ్రెట్? డాడ్ వాజ్ అ థ్రెట్ అంటే అట్లా కాదండి, మంచి ఫ్రెండ్ అందరికి, అజాత శత్రు. అది ఎందుకంటే నాన్నగారి స్వభావం వల్ల. కానీ టాలెంటే కదా. ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు పడిపోయాయి అనుకోండి, మిగతా వాళ్ళు ఆబ్వియస్లీ అంటే అంటే మేబీ ఎవరి ఇండివిజువల్ దానికి వాళ్ళకు ఉండుండొచ్చేమోనండి అది వాళ్ళ మధ్యలో. బట్ ఎప్పుడు కూడా ఇట్ జస్ట్ హ్యాపెన్స్ లైక్, నాకు తెలిసి ఇండస్ట్రీ వర్క్స్ త్రూ హిట్స్, అప్పుడప్పుడు సీజనల్ హిట్స్ లో వెళ్ళిపోతూ ఉంటుంది అది. లాంగ్ రన్ లో ఇప్పుడు అదే చెప్తున్నాను, హైదరాబాద్కి ఆయన రాలేదు, ఉంటే ఆయన స్ట్రైట్ కూడా ప్యారల్ గా హీ వుడ్ హ్యావ్ కంటిన్యూడ్ అండ్ వీ వుడ్ హ్యావ్ సీన్ ఆ తర్వాత జనరేషన్ లో కూడా ఆయన ఎన్ని పాటలు రాసేవాళ్ళు. సో ఒక స్టేజ్ లో కాబట్టి ఆ ఉన్న స్టేజ్ లో పెద్ద కాంపిటీషన్ ఏమి ఇట్ వాస్ నాట్ దేర్. అండ్ సీతారామ శాస్త్రి గారు వాజ్ వెరీ, మేమే మమ్మల్ని పెదనాన్నని పిలవమంటారు, హీ ఇన్సిస్ట్ అంకుల్ అంటే కూడా. సో అలాగే ఈజ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్. వాళ్ళే ఉండేవాళ్ళు ఒక 4-5. అప్పుడెవరు వేటూరు గారు లైక్స్ హిమ్, అది ఆయనకు ఒక పెద్ద గుడ్ విల్. వేటూరు గారు ఒకసారి పబ్లిక్ ఇంటర్వ్యూలో TV9లో సమ్వేర్ ఎక్కడో హీ టోల్డ్ దట్ మీకెవరు ఈ తరం రచయితలు ఇష్టం అంటే వెన్నెలకంటి గారు అని చెప్పారని. భువనచంద్ర గారు నాన్నగారికి ఫోన్ చేసి బుల్లబ్బాయి కొట్టేసావు నువ్వు అంటే, he personally told me also. భువనచంద్ర అంకుల్ బుల్లబ్బాయి అని పిలుస్తారు ఇప్పటికి. he calls that way, he feels like own brother లాగా. సో బుల్లబ్బాయి కొట్టేసావన్నారా? నువ్వే ఆయన పెద్ద నీ పేరే చెప్పాడు లాగా. సో అండ్ చంద్రబోస్ గారికి హ్యాస్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ మై ఫాదర్. హీ స్టిల్ ఆల్ టైమ్ సే గివ్ దట్ రెస్పెక్ట్ చాలా మందికి. ఆయన అది మీరు అన్నట్టు ఆ స్వభావంలో అది ఉంది. బట్ ఆయన కాంటెంపరీస్ కూడా ఎవరు కూడా అందరూ ఈయనైతే ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఎవరితోనూ. అండ్ హీ డిడ్ కంటిన్యూ ఇన్ దట్ స్ట్రైట్ ఫీల్డ్ ఎక్కువ కాబట్టి ఇట్ వాజ్ ఆయన నీష్ ఆయనకు వచ్చేసింది అంతే. ఆయన యూస్ టు హెల్ప్ అ లాట్ ఆఫ్ లిరిసిస్ట్ అంటే ఇఫ్ దే స్టక్ రైటర్స్ బ్లాక్ లాగా ఏదైనా వచ్చినప్పుడు ఇది వాడుకోండి అని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి అడిగేవాళ్ళు, ఇక్కడ నాకు ఏమన్నా హెల్ప్ చేయగలరా అన్నప్పుడు హీ యూస్ టు డూ. అది చాలా మందికి చేశారు అది.